రాజమండ్రి సిటీలో రేపు జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని ఎమ్మెల్యేగా మార్గాని భరత్రాంకు నగర ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతమైందన్నారు. అనుకున్న దానికన్నా రెట్టింపుగా పార్టీ నేతలు కార్యకర్తలు సమరోత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చి భరతన్నను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని గెలిపే లక్ష్యంగా అహరహం శ్రమిస్తామని మాటివ్వడం తమలో మరింత ఉత్సాహాన్ని నూతనోత్తేజాన్ని తీసుకువచ్చిందన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతమైందన్నారు. అనుకున్న దానికన్నా రెట్టింపుగా పార్టీ నేతలు కార్యకర్తలు సమరోత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చి భరతన్నను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని గెలుపే లక్ష్యంగా అహరహం శ్రమిస్తామని మాటివ్వడం తమలో మరింత ఉత్సాహాన్ని నూతనోత్తేజాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఆదిరెడ్డి వాసు ఎన్ని అవాకులు చెవాకులు పలికినా నమ్మే స్థితిలో ప్రజలు లేరనే విషయం గ్రహించాలన్నారు. టీడీపీ గ్రాఫ్ నానాటికి దిగజారుతోందని వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోందన్నారు. 32 రోజుల్లో వాసు 32 పళ్లు ఊడగొట్టి ప్రజలు ఇంటికి పంపుతారని అప్పుడు ఆయన తెలంగాణకు బయలుదేరడం ఖాయమన్నారు. టూరిజం గురించి రాజమండ్రి అభివృద్ధి గురించి కొత్తగా మాట్లాడుతూ ఇవన్నీ చెయ్యాలి చేయట్లేదు అన్నాడు. మరి మీ తల్లిగారు మేయర్గా ఉన్నప్పుడు, మీ తండ్రి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మీ భార్య గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నప్పుడు అప్పుడు టూరిజం గురించి మీరు ఏ రోజు మాట్లాడలేదే? ఏనాడు మీరు రాజమండ్రి మీద అభివృద్ధి గురించి సమీక్షా సమావేశం పెట్టలేదే? ఏ రోజు ఒక డిక్లరేషన్ ఇవ్వలేదే? ఈరోజు కొత్తగా మీరు పోటీ చేయబోతున్న తరుణంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ టూరిజంగా కావచ్చు, ఫేస్ లిఫ్ట్ అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, మొత్తం అంతా కూడా భరత్రాం గారి 2-3 ఏళ్ళు చేసుకుంటూనే వచ్చారు. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా మీకు చెబుతున్నాను, ఆదిరెడ్డి వాసు గారు రాసుకోండి, మళ్ళీ చెబుతా ఉన్నాను రాసుకోండి, 150 బూతుల్లో మాకు మెజారిటీ రాబోతుంది. ఖచ్చితంగా ఈ రోజుకైతే 30,000 పైచిలకు మెజారిటీలో ఉన్నాం. స్వయంగా మీ తెలుగుదేశం వాళ్ళ అంతర్గత సమీక్ష సమావేశాలు అవ్వచ్చు, మీ అమరావతి కార్యాలయంలో కూడా మీకు సమాచారం ఉన్నది. మీ రావిన్ శర్మ టీం కూడా మీకు చాలా క్లియర్గా డిక్లేర్ చేసింది. మీ అంబడ మీరే 10-20,000 పైన చెబుతూ ఉన్నారు. మేము 30,000 పైచిలకు మెజారిటీ వస్తారు ఖచ్చితంగా చెబుతాము. అయింది, ఒక సంవత్సరం అయింది. ఇది ఏదైనా మనకైనా ఆస్కర్ అవార్డు వచ్చిందా గుర్తు తెచ్చుకోవడానికి? మా నాన్నగారు 70 సంవత్సరాల వయసులో జైల్లో పెట్టారు. అదేవిధంగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారంటారు. చట్టం ముందు ఎవరన్నా ఒకటేనాయనా, నువ్వైనా నేనైనా రాష్ట్రపతి అయినా పార్లమెంటు సభ్యులైనా చట్టం ముందు ఒకటే. నువ్వు చట్టం దృష్టిలో మీరు దొంగలు. కాబట్టే ఆ రోజున మీరు దాదాపు 10 రోజుల్లో ఉంది జైలుకి వెళ్ళి వచ్చారు. రేపు కానీ ఆ చట్టం కళ్ళు తెరిచి తీర్పునిస్తే శాశ్వతంగా శ్రీకృష్ణ జన్మస్థానం నుండి శాశ్వతంగా జైల్లోనే మీరు ఉండే పరిస్థితి త్వరలోనే న్యాయస్థానం ద్వారా వస్తుందని తెలియజేస్తున్నా.